అందరికీ శుభోదయం. ఓకే, యూజీసీ నెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడము జరిగింది. అంటే ఎగ్జామ్ షెడ్యూల్ అంటే ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుంది అనేటువంటి అంశాల మీద అయితే షెడ్యూల్ అయితే విడుదల చేయడము జరిగింది యూజీసీ నెట్కు సంబంధించి. ఓకే, యూజీసీ నెట్కు సంబంధించి మరి ఇక్కడ ఏ పరీక్ష ఏ రోజున, అంటే ఏ సబ్జెక్టుకు సంబంధించి ఏ రోజున నిర్వహిస్తారనేటువంటిది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, యూజీసీ నెట్ అనేటువంటిది 3 అర్హతల కోసము నిర్వహించబడతా ఉన్నది. ఒకటి, అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈజ్ ఒకటి ఫస్ట్ది. అంటే దీంట్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్లకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అనేటువంటిది కూడా ఇవ్వడము జరుగుతుంది. తర్వాత వాళ్లకు అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి. తర్వాత వాళ్లకు అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ. ఇది మొత్తము ఎన్ని సబ్జెక్టులకు నిర్వహిస్తా ఉన్నారు అని అంటే 85 సబ్జెక్టులకు నిర్వహిస్తా ఉన్నారు. ఏ మోడ్లో? సిబిటి మోడ్లో. సిబిటి అని అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎప్పటి నుంచి నిర్వహిస్తా ఉన్నారు? 25 జూన్ నుంచి 29 జూన్ వరకు అయితే నిర్వహిస్తా ఉన్నారు. 25 జూన్ నుంచి 29 జూన్ వరకు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఓకే, మరి ఇక్కడ ఏ రోజు ఏ పరీక్ష అనేటువంటిది ఒకసారిగా చూద్దాం. ఏ రోజు ఏ పరీక్ష అనేటువంటిది. ఓకే రైట్, 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నిర్వహిస్తా ఉన్నారనే విషయం ఇక్కడ మనం చూసాం. 25వ తారీఖు నాడు మొదటి షిఫ్ట్లో ఇక్కడ 9 AM to 12 AM అనేటువంటిది ఉంటుంది. ఎడ్యుకేషన్ సబ్జెక్టు మొదటి షిఫ్ట్లో, షిఫ్ట్ 1లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మలయాళం, ఉర్దూ, లేబర్ వెల్ఫేర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, క్రిమినాలజీ, ట్రైబల్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఆర్ లిటరేచర్, ఫోక్ లిటరేచర్, కొంకణి, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ఇది 25వ తారీఖు నాడు షిఫ్ట్ 1లో 9 AM to 12 PM. తర్వాత షిఫ్ట్ 2లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు షిఫ్ట్ 2 అనేటువంటిది ఉన్నది. అందులో ఎలక్ట్రానిక్ సైన్స్, జపనీస్, లా, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, అదేవిధంగా నేపాలీ, పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే డ్యాన్స్, డ్రామా, థియేటర్, సాంస్క్రిట్, ఉమెన్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫిలాసఫీ. ఓకే, ఇక్కడ మధ్యాహ్నం అయితే ఈ మధ్యాహ్నం షిఫ్ట్లో ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇది 25వ తారీఖు నాడు. తర్వాత 26 చూద్దాం. 26వ తారీఖు నాడు షిఫ్ట్ 1లో అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్ షిఫ్ట్ 1లో. అదేవిధంగా బెంగాలీ, చైనీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, పర్షియన్, రాజస్థానీ, రష్యన్, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, మ్యూజిక్, పాపులేషన్ స్టడీస్, ఫోరెన్సిక్ సైన్స్. అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్లో షిఫ్ట్ 2లో పొలిటికల్ సైన్స్, కంపారిటివ్ లిటరేచర్, అస్సామీ, అదేవిధంగా సంతాలి, అడల్ట్ ఎడ్యుకేషన్ ఆర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆండ్రాలజీ, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇండియన్ కల్చర్, అదేవిధంగా బుద్ధిస్ట్, జైన, గాంధియన్ అండ్ పీస్ స్టడీస్, ఆర్కియాలజీ. ఇది 26వ తారీఖు నాడు మధ్యాహ్నం షిఫ్ట్లో. మధ్యాహ్నం అని అంటే 3 నుంచి 6 గంటల వరకు. అదేవిధంగా 27వ తారీఖు నాడు మార్నింగ్ షిఫ్ట్లో, అంటే ఉదయం షిఫ్ట్లో 9 నుంచి 12 గంటల సమయంలో ఉదయం షిఫ్ట్లో కామర్స్ ఉన్నది, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆంథ్రోపాలజీ, విజువల్ ఆర్ట్, సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇది మొదటి షిఫ్ట్లో. 27వ తారీఖు నాడు మధ్యాహ్నం షిఫ్ట్లో 3 to 6 మధ్యలో ఉన్నటువంటి ఎగ్జామ్ షిఫ్ట్లో ఇంగ్లీష్ ఉంది, యోగా, పాలిటిక్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ స్టడీస్ ఇంక్లూడింగ్ డిఫెన్స్, స్ట్రాటజిక్ స్టడీస్, వెస్ట్ ఏషియన్ స్టడీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్, ఆఫ్రికన్ స్టడీస్, సౌత్ ఏషియన్ స్టడీస్, సోవియట్ స్టడీస్, అమెరికన్ స్టడీస్ సంబంధించి కూడా ఇది మధ్యాహ్నం
తర్వాత హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇది కూడా మధ్యాహ్నమే. 27వ తారీఖు మధ్యాహ్నము. హిందూ స్టడీస్, డోగ్రీ, స్పానిష్, కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ రిలీజియన్స్, అదేవిధంగా కశ్మీరీ, ఇది 27వ తారీఖు నాడు మధ్యాహ్నము నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత 28వ తారీఖు నాడు చూద్దాం. 28వ తారీఖు నాడు చూసినట్లయితే ఉదయం షిఫ్ట్లో బోడో ఉంది, బోడో, తర్వాత హిస్టరీ ఉంది, ఒరియా ఉంది, పాలి ఉంది, ప్రాకృతి ఉంది. ఇది ఉదయం షిఫ్ట్ అని అంటే 9 to 12 షిఫ్ట్లో. 28వ తారీఖు నాడు మార్నింగ్. 28వ తారీఖు నాడు మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ సెషన్లో సైకాలజీ, మైథిలి, అరబిక్, గుజరాతీ, మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కోఆపరేటివ్ మేనేజ్మెంట్. ఇది మధ్యాహ్నం తెలుగు. చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 28వ తారీఖు నాడు మధ్యాహ్నం సెషన్లో తెలుగు సబ్జెక్ట్ అనేటువంటిది ఉన్నది. కోడ్ 27. ఫిజికల్ ఎడ్యుకేషన్, తర్వాత సాంస్క్రిట్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, మరి జ్యోతిష, సిద్ధాంత జ్యోతిషు, నవ్య వ్యాకరణ, మీమాంస, నవ్య సాంఖ్యయోగ, తులనాత్మక దర్శన్, శుక్ల యజుర్వేద, మాధవ్ వేదాంత్, ధర్మాష్ట, సాహిత్య, అదేవిధంగా పురాణ ఇతిహాస, ఆగమ. నెక్స్ట్ ఆయుర్వేద, బయాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటివి మధ్యాహ్నం అయితే నిర్వహిస్తూ ఉన్నారు 28వ తారీఖు. తర్వాత 29వ తారీఖు చూద్దాం. 29వ తారీఖు నాడు ఉదయం షిఫ్ట్లో ఫ్రెంచ్ ఉంది, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, కన్నడ, మణిపురి, సింధీ, సోషియాలజీ. ఇది మార్నింగ్ షిఫ్ట్లో 9 to 12. తర్వాత మధ్యాహ్నం షిఫ్ట్లో జియోగ్రఫీ, మరాఠీ, పంజాబీ, తమిళ్, ఎకనామిక్స్ ఆర్ రూరల్ ఎకనామిక్స్ ఆర్ కోఆపరేషన్, డెమోగ్రఫీ, డెవలప్మెంట్ ప్లానింగ్, డెవలప్మెంట్ స్టడీస్ అండ్ ఎకనామెట్రిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి కూడా మధ్యాహ్నమే ఉంది ఇది. తర్వాత మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్ సంబంధించి కూడా మధ్యాహ్నమే ఉన్నది. మొత్తం మీద 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మొత్తము 85 సబ్జెక్టులకు గాను 2 షిఫ్టులలో అయితే పరీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు. 2 షిఫ్టులలో పరీక్ష అయితే నిర్వహించడము జరుగుతుంది. ఓకేనా. మరి ఇక్కడ ఈ షిఫ్ట్ల ప్రకారం మరి మధ్యాహ్నం షిఫ్ట్ ఏమో 3 నుంచి 6, ఉదయం షిఫ్ట్ ఏమో 9 నుంచి 12 కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనము. 9 గంటలకు కాబట్టి 1 గంట ముందే సెంటర్లో ఉండడానికి ప్రయత్నం అయితే చేయాలి. 9 గంటలకు కాబట్టి ఇక్కడ 3 గంటలకనంటే గంట ముందే ఉండడానికి అయితే ప్రయత్నం చేయాలి. 2కున్నా 1:30కున్నా కానీ ఏమి కాదు. ఇది సిబిటి కాబట్టి కొంచెం ఆ చెకింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే. వాళ్ళు ఎలాంటి వాచ్లు కూడా తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఎలాంటి పేపర్లు కానీ ఎలాంటి పుస్తకాలు కానీ ఏమన్నా ఉంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. పుస్తకాలకు సంబంధించి కానివ్వండి, వాచ్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, ఎలాంటివి తీసుకుపోవడానికి అయితే అవకాశం అక్కడ ఉండదండి. సిబిటికి అంటే మొట్టమొదటిగా రాస్తున్నటువంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఆల్రెడీ రాసినటువంటి వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తుంది. ఓకే. ఇంకా మనకు 25వ తారీఖు కాబట్టి ఈ రోజు నేను వీడియో చేసేటువంటి టైం ఇలా 7వ తారీఖు, ఇంకా 18 రోజుల సమయం అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది ఉధృతం చేయండి. ప్రీవియస్ పేపర్ల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ప్రీవియస్ పేపర్ సంబంధించి పేపర్ 1 అవన్నీ ఎట్లా ఉంటాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పేపర్ 1కి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1 ఎట్లా ఉంటుంది? పేపర్ 1 అనేటువంటిది ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలో మాత్రమే ఉంటుంది. మిగతా సబ్జెక్టులకు లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రం పేపర్ 2 అనేటువంటిది వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంటుంది. లాంగ్వేజెస్ కాకుండా మిగతా సబ్జెక్టులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలోనే ఉంటుంది. ఓకే. ఆర్మీ స్కూల్కి సంబంధించి కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలోనే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి. ఓకేనా. రైట్. ఇది యూజీసీ నెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కాబట్టి
మరిన్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మరిన్ని వీడియోల కోసం మరి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి యూజీసీ నెట్ అయినా కానీ, సిఎస్ఐఆర్ నెట్ అయినా కానీ, ఈ విధంగా ముందుకు పోతున్న స్ట్రాటజీస్ అన్నిటినీ చెప్పుకుంటూ మీకు సదా అందుబాటులో అయితే ఉంటానండి. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.